అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉంటారు. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతూ కూడా ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా నిద్రపోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా? వాస్తుశాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. వాస్తుశాస్త్రంలో రూపాయి నాణ్యం రెమెడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక రూపాయి నాణ్యం తీసుకొని ప్రతి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకొని పడుకోండి. దీనివలన నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం దూరమై పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అని వాస్తుశాస్త్రం చెప్తుంది. దిండు కింద రూపాయి నాణ్యం పెట్టుకొని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిట్కాలు కూడా దూరం అవుతాయి. ఈ రెమెడీని ప్రతి నెల ఒకసారి చేయవచ్చు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణ్యం పెట్టుకొని నిద్రించాలి. తర్వాతి రోజు ఆ నాణ్యంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేస్తే చాలా మంచిది.